అందరికీ నమస్తే అండి. ఈరోజు జస్ట్ ఇప్పుడే టీడీపీ జనసేన అండ్ బీజేపీ కూటమిలో భాగంగా వాళ్ళ సీరియస్ భేటీ జరిగింది. ముఖ్యంగా బీజేపీ అండ్ చంద్రబాబు గారు, బీజేపీ పెద్దలు అండ్ చంద్రబాబు గారు, బీజేపీ జాతీయ నేతలు కొంతమంది చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. ఎవరెవరంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అండ్ అరుణ్ సింగ్, శివప్రకాష్, మధుకర్, వీళ్ళ ముగ్గురు కూడా చంద్రబాబు గారి ఇంటికి వచ్చి వివిధ అంశాల మీద చర్చించారు. ఎన్నికల ప్రచారము, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. యాక్చువల్లీ ఈ చర్చకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లియర్ డిస్కషన్, నెక్స్ట్ 15 days ప్లానింగ్ ఎలా ఉండాలి, పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్, ప్రచారం, మేనిఫెస్టో ఫైనల్, అలాగే పంపిణీలు, అలాగే వైసీపీని ఎదుర్కోవడం, వాలంటీర్ల విషయంలో వైసీపీ ఆడుతున్న గేమ్ను ఎలా మనం డిఫెన్స్ చేసుకోవాలి, అలాగే నెక్స్ట్ అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ముస్లిం మైనారిటీ ఓట్లలో వ్యతిరేకత వచ్చింది. మొన్న నరేంద్ర మోదీ గారు 2 రోజుల కింద రాజస్థాన్లో మాట్లాడిన మాటలు, అలాగే అమిత్ షా గారు హైదరాబాద్లో మాట్లాడిన మాటల కారణంగా ముస్లిం మైనారిటీల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ కారణంగా ఏ నియోజకవర్గాల్లో డ్యామేజ్ జరిగింది, సో దాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఇలా అనేక అంశాలను ఈరోజు దాదాపుగా బీజేపీ అండ్ చంద్రబాబు గారు చాలాసేపు డిస్కస్ చేసి 2019 ఎన్నికలకు ముందు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు చాలామంది మీద ఐటీ రైట్స్ జరిగాయి. ఆర్థికంగా వాళ్ళ ఆర్థిక మూలాల్లోకి వెళ్ళి బాగా ఇబ్బంది పెట్టారు. సో ఇప్పుడు వైసీపీ జోలికి ఎవరు వెళ్ళట్లా. అంటే యాక్చువల్లీ బీజేపీకి శత్రువుల మీద, బీజేపీకి ఉన్న రాజకీయ శత్రువుల మీద ఖచ్చితంగా ఐటీ రైట్స్ అవి ఇవి జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు నిజంగా వైసీపీ బీజేపీకి శత్రువే కదా. ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు వైసీపీ కదా. కానీ వైసీపీ జోలికి ఎందుకు వెళ్ళట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి ఎందుకు వెళ్ళట్లా? సో అదే ఇప్పుడు డిస్కషను. రాష్ట్రంలో చాలామంది మీద అవే అనుమానాలు ఉన్నాయన్నమాట. సో ఆ అనుమానాలు ఉన్న కారణంగా ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. అసలు ఏంటి పొత్తులో భాగంగా వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు అని. ఐటీ రైట్స్ జరిగినా జరగకపోయినా ఆల్రెడీ వ్యవస్థల పరంగా కొంతమేరకు సహకారం ఇవ్వడానికి బీజేపీతో టైఅప్ పెట్టుకున్నది కూడా వీళ్ళు. అందుకే బీజేపీతో పొత్తు ఉండటం వలన ఓట్లు పోతాయని తెలుసు, ఇబ్బందులు పడతారని తెలుసు. కానీ వ్యవస్థల పరంగా సహకారం, ఫైనాన్షియల్గా కొంత సహకారం ఇవన్నీ ఉంటుందని ఆశించారనమాట. సో మనకిప్పుడున్న లెక్క, మనకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అనేది కూడా నేను చెప్పాను. ఒక్క 4-5 రోజుల్లో మేబీ ఎనీ టైం ఈ ఒక కీలకమైన ఒక 3-4 అధికారులు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి కొన్ని డెలివరీ పాయింట్లు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో డంప్ చేసి పెట్టారు. మనీ అండ్ మద్యం ఈ రెండు కూడా డంప్ చేసి పెట్టారు. ఎన్నికలకు వారం రోజుల ముందు గేమ్ మార్చేవి, అట్లీస్ట్ ఒక 2-4% ఓట్లు మార్చేవి మనీ అండ్ మద్యం ఇవే. సో వీటిని ఆల్రెడీ వైసీపీ చాలా ప్లాన్డ్గా ముందే డంప్ చేసి పెట్టేశారు. నియోజకవర్గాల్లో, మండలాల వారీగా, బూతుల వారీగా ఎక్కడికక్కడ పెట్టేశారు. కానీ టీడీపీ ఇంకా ఆ విషయంలో బాగా వెనుకబడ్డారు, టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు. సో అందుకే దాని మీద కూడా ఒక ప్లాన్ చేశారు. ఖచ్చితంగా ఇవి లేకుండా ఎన్నికలు చేయడం కష్టం, ఆల్రెడీ అలవాటు పడిపోయారు. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, దాని మీద చర్చిస్తూ, అలాగే ఏం చెప్పాలి, మేనిఫెస్టోలో మనం ఎటువంటి హామీలు ఇవ్వాలి, కేంద్రం నుంచి ఎటువంటి సహకారం వస్తుంది, సో ఆ సహకారం తీసుకొని మనం మేనిఫెస్టోలో ఏమైనా ప్రత్యేకమైన అంశాలు ఏమైనా పెట్టొచ్చా, రుణమాఫీలకు సంబంధించిన అంశాలు ఏమైనా పెట్టొచ్చా, అమరావతి రాజధాని మీద ఒక నిర్ణీత గడువు ఏమైనా పెట్టొచ్చా, పోలవరం మీద ఒక నిర్ణీత గడువు ఏమైనా పెట్టొచ్చా, ఇవన్నీ కూడా చర్చించడానికి కూడా ఈరోజు బీజేపీ పెద్దలతో చంద్రబాబు గారు భేటీ అయ్యారు. ఈ భేటీ చాలా కీలకంగా జరిగింది, ఇప్పటికీ కూడా జరుగుతుందంట. మేబీ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉంటుంది. ఈ అంశాలు, రకరకాల అంశాలు చర్చించి ఆల్మోస్ట్ ఇదే ఫైనల్ డే. ఇంకా బీజేపీ పెద్దలతో వేరే చర్చలు అవి ఇవే ఉండవు, ఇదే ఫైనల్ డే. ఆ తర్వాత అమిత్ షా గారి మీటింగ్స్ ఒక 2 ఉంటాయి, అలాగే నరేంద్ర మోదీ గారి మీటింగ్స్ ఒక 3-4 ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ కేంద్ర పెద్దలు అడపాదడప వచ్చి కొన్ని మీటింగ్స్లో పాల్గొని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ.